ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉంది మన కోసం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టిందా? అందుకోసం గ్రౌండ్ లెవెల్ నుంచి నరుకు రావాలని భావిస్తోందా? దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారా? ఎలా ఉంది గులాబీ దళం ప్లానింగ్? అసలు అధిష్టానం కవిత పార్టీ పెట్టాక ఏం చేయబోతుంది? రజతోత్సవ వేడుకల్ని ఏడాదిగా జరుపుకుంటుంది బీఆర్ఎస్. ఈ నెల 27న వేడుకలు నిర్వహించబోతోంది. తెలంగాణ భవన్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతారు. ఆ రోజున చాలా కీలక నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నాయి పార్టీ వర్గాలు. కానీ గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి స్థాయిలో జరగలేదు. 2022లో ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్ వెంటనే వచ్చిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కూడా రావడంతో కమిటీల విషయంలో ముందడుగు పడలేదు. ఈ క్రమంలో నిరుడు రజతోత్సవ బహిరంగ సభ వేదికపై నుంచి ప్రకటన చేశారు కేసీఆర్. ఈసారి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేసుకుందామంటూ పిలుపునిచ్చారు ఆయన. కానీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వరుసగా రావడంతో కమిటీల ఏర్పాటు వాయిదా పడుతూనే వచ్చింది. ఇక ప్రస్తుతం తెలంగాణలో ఏ ఎన్నికలకు సంబంధించిన హడావుడి లేదు. దీంతో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారట పెద్దలు. సో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండడంతో ఆలోపు గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఖచ్చితంగా కమిటీలని నియమించాలన్న ప్లానింగ్లో ఉంది బీఆర్ఎస్ అధిష్టానం. ప్రస్తుతం పార్టీకి కేవలం జిల్లా అధ్యక్షులు మాత్రమే ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో కొంతమంది ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీంతో కొత్త కమిటీల నియామకం ఇప్పుడు అనివార్యమైంది. సో గ్రామ స్థాయి నుంచి నియమించాలనుకుంటున్న సాధ్యాసాధ్యాలపై కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. సో మరి గ్రామ పార్టీ కమిటీలు వేయాలంటే ఖచ్చితంగా సభ్యత్వాల నమోదు అనేది తర్వాతనే అంటున్నాయి పార్టీ వర్గాలు. అందుకే ప్రస్తుతం సభ్యత్వంతో సంబంధం లేకుండా ఉండే మండల కమిటీల నుంచి మొదలు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన సైతం చేస్తుంది. సో వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో ఎన్నికల మూడు మొదలవుతుంది. అందుకే ప్రతిపక్ష పార్టీగా కమిటీలని పూర్తి చేసి దూకుడు పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం.